నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. సోషల్ మీడియా ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరి జీవితంలో భాగంగా మారిపోయింది. ఒకప్పుడు వినోదం అంటే సమాచారానికి మాత్రమే పరిమితమైన ఈ మాధ్యమాలు ఇప్పుడు అలవాటుగా, కొంతమందికి వ్యసనంగా కూడా మారుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ముఖ్యంగా చిన్నపిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి మొబైల్ ఫోన్లలో గడపడం, చదువుపై దృష్టి తగ్గడం, మానసిక ఒత్తిడి పెరగడం, సైబర్ బుల్లింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం లేదా నియంత్రణలు విధించాలనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియా ప్రియులకు ఇది షాక్లా అనిపిస్తున్నప్పటికీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇది అవసరమని కొందరు భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఇది నిజంగా అమలు చేయగలిగే నిర్ణయమా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మేరకు ముందడుగు వేసింది కర్ణాటక రాష్ట్రం. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించారు. మొబైల్ అడిక్షన్ పెరగడం, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం, చదువుపై ప్రతికూల ప్రభావం పడడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక దేశంలో ఈ విధమైన నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యల వైపు అడుగులు వేసింది. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతేకాదు 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలపై కూడా కొన్ని నియంత్రణలు తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే సైబర్ బుల్లింగ్, మానసిక ఒత్తిడి, సోషల్ మీడియా వ్యసనం వంటి సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా చర్చలు మొదలవుతున్నాయి. గోవా రాష్ట్రం 16 ఏళ్లలోపు పిల్లలకైతే సోషల్ మీడియా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తుంది. తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో మాత్రం ఇలాంటి నిషేధం అమల్లో లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వయసు ఆధారిత నియంత్రణలు తీసుకురావాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రపంచంలో కొన్ని దేశాలు అమలు చేస్తున్న ఆస్ట్రేలియా మోడల్ను కూడా పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు ఒక పెద్ద ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. నిజంగా సోషల్ మీడియాపై నిషేధం విధించడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా, లేదా కేవలం ఇది చట్టపరమైన ప్రకటనగానే మిగిలిపోతుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు బిజీగా ఉండడం, పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం, ఆ తర్వాత అదే అలవాటుగా మారడం వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక అలాంటి సమయంలో స్వీయ నియంత్రణ లేకుండా కేవలం చట్టపరమైన ఆంక్షలతోనే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించడం సాధ్యమా అనే ప్రశ్నలు ఇప్పుడు సమాజంలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ చిట్టేడి కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే అండి. కృష్ణ గారు, ఏదైతే చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మొదటగా ఈ చిన్నపిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. అసలు ఇది ప్రూవ్ చేయొచ్చంటారా? ఇది ప్రాక్టికల్గా ముందుకెళ్తుందంటారా? అసలు ఆలోచన మంచిదండి. ఎందుకంటే చాలా కాలంగా పిల్లలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అనేక రకాలుగా ఆటిజంకి కావచ్చు, లేదా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయి 24 గంటలు ఫోన్లో ఆ యొక్క ఫోన్కు అడిక్ట్ అవ్వడం వల్ల చిన్నపిల్లలు కంటి శుక్లాలలో కూడా తేడాలు వచ్చేసి చాలామంది పార్షియల్గా బ్లైండ్ అయిపోవడం లాంటివి అనేక సమస్యలకు మూల కారణం అవుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక రకంగా చట్టపరంగా చేసినప్పటికీ కూడా ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు రావచ్చు. చట్టపరంగా వారికి ఎక్కడ అకౌంట్లు లేకుండా ఉండడం అనేది కొంత మేరకు సమస్యను తగ్గించగలుగుతుంది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించగలగాలంటే తల్లిదండ్రులు, ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉంటారో కుటుంబంలోని పెద్దవారు దాని సరైనటువంటి విధానంలో వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మారడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కేవలం చట్టపరంగా, ఎందుకంటే సోషల్ మీడియా అకౌంట్లలో ఐడి ప్రూఫ్లు అడగవు. ఇప్పటివరకు కూడా సోషల్ మీడియా అకౌంట్లలో కేవలం నామాత్రపు డీటెయిల్స్, ఏజ్ ఎంతైనా మనము ఉన్న ఏజ్ కన్నా తక్కువ ప్రకటించవచ్చు, ఎక్కువ ప్రకటించుకునేటువంటి ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీది ఎవరైతే సోషల్ మీడియాను వాడాలనుకుంటున్న వాళ్ళు వారి ఏజ్ని ఎక్కువగా చూపించుకోవడానికి ఆస్కారం ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
కాకపోతే ఏంటంటే చట్టపరంగా నియంత్రణ ఉండడం వల్ల కొంత సామాజిక అవగాహన, సమస్య తీవ్రత పట్ల ప్రభుత్వాలు చేస్తున్న కృషితో కొంత పేరెంట్స్లో కూడా కనువిప్పు కలగవచ్చు. అదేవిధంగా పాఠశాలలలో కావచ్చు, అదేవిధంగా విద్యార్థులలో కూడా, ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూలు స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల్లో కూడా కొంత మేరకు అవగాహన రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఒక ఆహ్వానించదగిన విషయంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత సృజనాత్మకత కూడా పెరగడానికి అవకాశం ఉందనేటువంటిది అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే పిల్లలు అదే పనిగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతుండడంతో కుటుంబ బాంధవ్యాల మధ్య కానీ, నైతిక విలువల మధ్య కానీ, సంబంధాల విషయంలో కూడా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో కంటెంట్ అనేది విచ్చలవిడిగా ఒక ఫిల్టర్ లేకుండా, చాలా స్థాయి వరకు ఫిల్టర్ లేకుండా అడల్టరీ కాంటెంట్ కూడా చిన్నపిల్లలు చూసేటువంటి పరిస్థితి. అవి సోషల్ మీడియాలో వచ్చేటువంటి షార్ట్ రీల్స్ కావచ్చు, లేదా షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ ఒక పూర్తి స్థాయిలో నియంత్రణ లేకపోవడంతో వల్గారిటీ అనేటువంటిది కొంత హెచ్చుగా కనబడటం, అది పిల్లలపైన ప్రతికూల ప్రభావం పడటం అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి చాలా మనము అందరము ఆహ్వానించాలి. దీని గురించి లోతుగా విశ్లేషణ చేసుకొని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే ముందు తరాలు ఇంకా భవిష్యత్తు కాంపిటేటివ్గా మారుతున్న తరుణంలో ఈ డిజిటల్ అడిక్టివ్కు ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజే. ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలకే మనం కంప్యూటర్స్ క్లాసెస్ చెప్తున్నాం. స్కూళ్ళలోనే కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని, ఏ ఎడ్యుకేషన్ అని వారికి మనము స్కూల్ స్థాయిలోనే నేర్పించడానికి చేసే ప్రయత్నం జరుగుతాం. అలాంటప్పుడు పిల్లలు ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. సో అలాంటి సందర్భంలోనే ఈ సోషల్ మీడియా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇవంతా నియంత్రణ వల్ల కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఏదైతే కృష్ణ గారు కోవిడ్తోనే మనకి మొబైల్ వాడకం ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా స్కూళ్ళల్లో ఒకప్పుడు మనకు స్కూళ్ళల్లో అసలు డైరీ ఉండేది, అక్కడే హోంవర్క్ ఇచ్చేది, అక్కడే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మొబైల్కి పంపిస్తున్నారు. ఒక క్లాస్కి ఒక గ్రూప్ అని పెట్టేసి ఫస్ట్ వాళ్ళు కొంతమంది డైరీ చూడకుండానే డైరెక్ట్ మొబైల్లో గ్రూప్ ఆన్ చేసి చూడడం జరుగుతుంది. ఇది కూడా కొంత కారణం అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇవాళ చాలా స్కూల్స్ కొన్ని వాట్సాప్ గ్రూపులు వాడితే, కొన్ని అడ్వాన్స్ స్కూల్స్ ఒక యాప్ క్రియేట్ చేసి యాప్లోనే హోంవర్క్లు కానీ, టైం టేబుల్ కానీ, అసైన్మెంట్స్ కానీ, తదితర సంబంధించిన వివరాలన్నీ కూడా యాప్స్లలో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు పంపిస్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా తెలుసుకోవాలనేటువంటి ఏం జరుగుతుందనే విషయాల కోసం వెళ్తూ అక్కడి నుంచి మొబైల్లో గేమ్స్ ఆడడానికి కావచ్చు, లేదా ఆ యాప్ల పేరుతో ఎప్పుడైతే హోంవర్క్ చేసుకోమని పేరెంట్స్ వారికి ఇచ్చినప్పుడు వాళ్ళ పనుల్లో నిమగ్నమైనప్పుడు పిల్లలు సాధారణంగా ఆ యాప్ల నుంచి లేదా కంప్యూటర్ గేమ్స్ వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ సోషల్ మీడియానే కాదు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ గేమ్స్ పైన కూడా పిల్లలు అత్యంత ఆసక్తిగా ఆడుతున్నటువంటి పరిస్థితిని మనము గమనించవచ్చు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనకు కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. స్కూల్స్, పాఠశాలల్లో కూడా ఈ డిజిటల్, అందుకనే నన్ను ఇక ఛాలెంజింగ్ ఎందుకు అంటే ఇవాళ మరి ఆ వినిమయ సాధనాలను వాడకుండా ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయొచ్చా అంటే వేగంగా కానీ లేదా సమయాన్ని ఆదా చేసుకోవడానికి కానీ రకరకాల ఈ మధ్యకాలంలో పిల్లలకి ఏ రకమైన పాఠాలు బోధిస్తున్నారో కూడా యాప్లలో చెప్తున్నారు. ఈరోజు హోల్ స్కూల్లో ఒక క్లాస్ వైజ్గా ఏం జరిగిందనే విషయాలను బ్రీఫ్గా యాప్స్లలో పేరెంట్స్కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పేరెంట్స్కి సమయం లేకపోవడంతో పిల్లలకు ఫోన్లు ఇచ్చి మీకు మెసేజ్లు వచ్చే చూసుకోమని చెప్తున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే పేరెంట్స్ తగినంత సమయం కేటాయించలేకపోవటము, పేరెంట్స్ యొక్క పర్యవేక్షణ లేకపోవటము అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. మీరు అన్నట్టుగా కోవిడ్ తర్వాతనే ఈ డిజిటల్ అడిక్షన్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే కోవిడ్లో అందరూ కూడా అంటే క్లాసులు కూడా ఆన్లైన్లో కావటం, మొబైల్కి చాలా ఎక్కువగా అడిక్ట్ అవ్వడం, మొబైల్స్ యొక్క ప్రాధాన్యత పెరిగిపోవడం, మొబైల్ పెనిట్రేషన్ అనేటువంటిది చాలా అత్యధికంగా పెరిగిపోవడం. ఇలా ప్రతి కుటుంబంలో ఒకటికి మించిన మొబైల్ ఫోన్స్, అది స్మార్ట్ ఫోన్స్ ఉండడం మనం గమనించవచ్చు. దాదాపుగా ఆయన యావరేజ్గా 2 నుంచి 3 ఫోన్లు ఒక కుటుంబం కలుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యతరగతి సామాన్య కుటుంబాల్లో కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉండడం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే అది పాఠశాల నేపథ్యం కావచ్చు, ఇంకో రకమైన కమ్యూనికేషన్ కోసం కావచ్చు చేసుకుంటున్న పరిస్థితితో దానిపైన 24 గంటలు
ఎక్కువ సమయము మొబైల్ పైనే అడిక్షన్తో చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కోవిడ్ తర్వాత ఈ యొక్క అడిక్షన్ ఏదైతే కంటిన్యూ అవుతా ఉంది, కోవిడ్ తర్వాత కూడా అది తగ్గకపోగా ఇంకా మరింత పెరిగిపోయినట్టుగా ఎప్పుడైతే ఈ వాడకం మొదలైందో దాన్ని విపరీతంగా వాడుతున్న పరిస్థితి వల్ల టీవీల కన్నా ఎక్కువగా పిల్లలు మొబైల్స్కి అడిక్ట్ అవుతున్నారు. గతంలో రైమ్స్ కోసము వాటి కోసము టీవీల ముందు అతుక్కపోయిన పరిస్థితి ఉంటే ఈరోజు టీవీలలో రైమ్స్ పెడతా అన్నా కూడా పిల్లలు టీవీల కన్నా మొబైల్లోనే చూడడానికి ఆసక్తిగా చూపిస్తున్నారు. అది నేరుగా చిన్నపిల్లల బ్రెయిన్ పైన, కంటి చూపు పైన ప్రభావం పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకురావడం అనేటువంటిది ఖచ్చితంగా ఆహ్వానించాల్సి. పాఠశాలలో కూడా వీలైనంత వరకు పేరెంట్స్కి ఆఫ్లైన్ విధానంలో కమ్యూనికేట్ చేసే విధంగా డైరీలు రాసుకునే విధంగా నేర్పిస్తే ఇంకొంచెం బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మెయిల్ ఐడీస్ కూడా చాలా స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచే కాదు, ఎల్కేజీ యూకేజీ నుంచే వారికి అడ్మిషన్ నెంబర్తో ఒక ఐడితో ఈమెయిల్ ఐడి కూడా క్రియేట్ చేసి ఆ పిల్లలకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, అసైన్మెంట్స్ కావచ్చు, ఆ స్కూల్ ఐడితో పంపించేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఇచ్చినప్పుడు సాధారణంగా వాళ్ళకి ఈమెయిల్ యాక్సెస్ అఫీషియల్గా ఉండటం వల్ల కూడా ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన కొంత నియంత్రణ తీసుకువచ్చినట్లయితే ప్రభుత్వం అనుకుంటున్న విధంగా సైబర్లో కొంత రిస్ట్రిక్టెడ్ చేస్తే కొంత ఆశించిన మేర కాకపోయినా కొంత మేరకు ఫలితం అయితే ఉంటుందని భావించవచ్చు. అయితే ఏదైతే కృష్ణ గారు పేరెంట్స్ ఫోన్స్ ఉంటాయి, పేరెంట్స్ ఫోన్లో లాగిన్ అవుతారు అండ్ ఏజ్ కూడా వాళ్ళది పెట్టకుండా పేరెంట్స్ పెట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంది కదా, అసలు ఇదే సమయంలో నిజంగా ఇది అమలు చేయగలిగే నిర్ణయం అంటారా? అంటే ఎవరికి కూడా అర్థమైతలేదు. ఒకవేళ ఎలా అమలు చేస్తారు ఇది? ఇప్పుడు ఫోన్ ఉంది, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ ఏజ్ పెట్టకుండా కొంతమంది లాగిన్ అవుతారు పిల్లలు. ఇప్పుడు అది జరుగుతూనే ఉంది. సో అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు ఎలా అంటే పిల్లలు వారి సొంత అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఈ మధ్యకాలంలో వారి పేరు మీదనే ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇన్స్టాలో కావచ్చు, లేకుంటే వివిధ రకాల సోషల్ మీడియాలో చిన్నపిల్లలు సైతం వ్యూస్ కోసము, లైక్ల కోసం కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా స్కూల్ కన్నా చిన్న అంటే ఎల్కేజీ యూకేజీ వారికి కొంత అవగాహన వచ్చి మొబైల్ ఆపరేటింగ్ వచ్చినప్పటి నుంచి వాటిపైన ఆసక్తి కనబడుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా పేరెంట్స్ మొబైల్స్ ఇచ్చినప్పుడు కొంతవరకు అది రిస్ట్రిక్ట్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే అది పెద్దవాళ్ళ మొబైల్స్ కాబట్టి దాంట్లో అన్ని రకాల లాగిన్స్ అవ్వడానికి చేయడానికి ఉంటుంది. కానీ వారి సొంతంగా ఏదైనా కంటెంట్ పెట్టాలన్నా అది పేరెంట్స్ అకౌంట్ల ద్వారా వారు ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది తప్ప వారి సొంత అకౌంట్ల ద్వారా చేయడానికి అవకాశం లేకుండడం ద్వారా కొంత మేరకు నిరుత్సాహపరచవచ్చు. ఎందుకంటే అరే ఏజ్ పెద్దదిగా ఉంటుంది, ఇది నా అకౌంట్ కాదు, పేరెంట్స్ అకౌంట్స్ కాబట్టి పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా అకౌంట్స్ను మానిటర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు పేరెంట్స్ అకౌంట్లను ఆపరేట్ చేయకుండా సొంతంగా ఆపరేట్ చేసుకునే అవకాశము కలుగుతూ ఉంది. చాలా రకాల యాప్లకు కూడా ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ అనేటువంటిది పెట్టాల్సిన అవసరం ఉంది. నేను అందుకే అన్నాను, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా మనకు ప్రయోజనం చేకూర్చాలంటే తల్లిదండ్రుల సహాయ సహకారాలు కూడా అవసరం. పిల్లలకి మొబైల్స్ ఇస్తున్నప్పుడు ఒక ప్రభుత్వం ఒక పాలసీ విధానాన్ని తీసుకొస్తుందంటే ఆ సమస్య ఎంత తీవ్రమైన విషయాన్నో ఒక తల్లిదండ్రులుగా గమనించగలిగినప్పుడు వారి మొబైల్ పిల్లలకి ఇచ్చేటప్పుడు మొబైల్ మోడ్ అంటే మొబైల్స్లోనే కిడ్స్ మోడ్ ఆప్షన్లో ఇప్పటికీ చాలా యాప్స్ ఉన్నాయి. పిల్లలకి ఇచ్చే ముందు కిడ్స్ మోడ్ యాప్ ఆన్ చేసుకోవచ్చు. టీవీలలో కూడా చాలా ఆప్షన్స్ ఈరోజు కిడ్స్ సంబంధించిన యాప్స్ వస్తున్నాయి. యూట్యూబ్లో కూడా మనకు కిడ్స్ బిలో 13కి అయితే ఆ కంటెంట్ జనరేషన్ అనేటువంటిది ఒక రకంగా వస్తుంది. కాబట్టి పేరెంట్స్ కూడా వారు మొబైల్ ఇచ్చేటప్పుడు కిడ్స్ మోడ్లోకి మార్చి ఇస్తే అప్పుడు వారికి అవసరమైన కంటెంట్ మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రిస్ట్రిక్షను సొంతంగా అవగాహన పేరెంట్స్ కల్పించుకోగలిగి చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలమవుతాయి తప్ప కేవలం అది కనుక చట్టపరానికి పరిమితం అవుతే మాత్రం మీరు అన్నట్టుగా పేరెంట్స్ మొబైల్లో వాడచ్చు, పిల్లలు వేరే అకౌంట్స్ ద్వారా చేయొచ్చు, లేదా వాళ్ళు 16 అబోవ్ ఇయర్స్గా ఏజ్గా రిజిస్టర్ చేసుకొని సోషల్ మీడియా అకౌంట్లు వారి పేరు మీద వాడుకునే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇవన్నీ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఆ జాగ్రత్తగా ఉండాలంటే ప్రభుత్వం అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు
తల్లిదండ్రులుగా మనం కూడా కొంత జాగ్రత్త వహించినప్పుడు, చిల్డ్రన్ మోడ్లో వాటికి పెట్టించినప్పుడు మాత్రమే కొంత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు ఉంటుంది. కానీ లేకపోతే పూర్తిగా ప్రభుత్వం ఒక చట్టం తీసుకుంది అంటే చట్టం పేపర్ వరకే పరిమితం కావచ్చు. లేదా కొన్ని సైట్స్ ఇప్పటికి కూడా విచ్చలవిడిగా ఓపెన్ యాక్సెస్ ఇంటర్నెట్లో ఉన్నాయి. ఆ ఇంటర్నెట్లో కూడా తీసుకురావాలి. ఏ వయసు పిల్లలు యాక్సెస్ చేయొచ్చు, ఇంటర్నెట్ ఫస్ట్ మొదట్లో సోషల్ మీడియా అకౌంట్స్ కన్నా ఇంటర్నెట్ యాక్సెస్లో కూడా ఆ రకమైన విధానం తీసుకురాగలిగితే చిల్డ్రన్ మోడ్, అడల్ట్స్ మోడ్ అనేటువంటి మోడ్లో ఇంటర్నెట్ యాక్సెసే కనుక ఉన్నట్లయితే బై డిఫాల్ట్గా కంటెంట్ అంతా కూడా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కేవలం ఒక బ్యాండ్ చేసేటంత మాత్రమే కాకుండా ఒక సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త మార్పులు తీసుకొచ్చి వైఫై కానీ మొబైల్ ఇంటర్నెట్లో కానీ 2 రకాల మోడ్ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంటే పిల్లలకి తెలియకుండానే అది చిల్డ్రన్ మోడ్లో పెట్టిచ్చేస్తే ఆ కంటెంట్ ఏవి కూడా ఓపెన్ కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని సాంకేతిక పరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. ఇంకా కేవలం బ్యాండ్గానే కాకుండా సాంకేతికంగా సులభంగా పేరెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తే ఈ మొబైల్ యొక్క అడిక్షన్ అనేటువంటిది తగ్గడానికి ఆస్కారం. రైట్ కృష్ణ గారు, ఏదైతే ఇప్పటివరకు జాతీయ స్థాయిలో మాత్రం ఇలాంటి నిషేధం అయితే అమల్లో లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా వయసు ఆధారిత నియంత్రణలు తీసుకురావాలనే అంశంపై పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇది పాసిబుల్ కాదు అని కూడా కొంతమంది ఈ ఆంక్షలు అనేవి అమలు కావని వాదిస్తున్నారు, దీనికి ఏం చెప్తారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం కూడా చాలా మంచి నిర్ణయమైన భావించవచ్చు అండి. ఎందుకంటే కేంద్రము తీసుకొస్తే దేశంలో ఒకే రకమైనటువంటి విధానం అమల్లోకి రావడం, సాంకేతికంగా మరికొన్ని రిస్ట్రిక్షన్స్ అందుబాటులోకి తీసుకురావడం ఆస్కారం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లుగా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ వినియోగం అనేటువంటిది చిన్నపిల్లలకి తగ్గకపోవచ్చు, కానీ కొంతమేరకు తగ్గడానికి ఆస్కారం, పూర్తిగా బ్యాన్ చేయలేకపోవచ్చు. కానీ వాటిపైన కొంత అవగాహన రావడానికి, అదేవిధంగా కొంతమేరకు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే జాతీయ విధానం అవుతుందో దానిపైన ఫోకస్ మరింత పెరుగుతుంది. ఒక పిల్లలకు ల్యాప్టాప్స్లు కావచ్చు, ట్యాబ్లు కావచ్చు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ ఏజ్ ఎంట్రీ అయ్యేటప్పుడే ఏజ్ కనుక నిర్ణీతంగా ప్రకటించి చెప్పినప్పుడు అప్పుడు అందుకే డివైస్లు, ఎలక్ట్రానిక్ డివైస్లలో కూడా ఆ రిస్ట్రిక్షన్స్ రావాలి. ఆ ఏ వయసు ఉన్నటువంటి ఆ డివైస్ను వాడుతున్నారు అనేటువంటిది ధృవీకరించి అట్లాంటి పిల్లల కోసం వాడేటువంటి విడివిడిగా మొబైల్స్ కావచ్చు, లేదా మిగతా ఎలక్ట్రానిక్ ట్యాబ్స్ కావచ్చు, అలాంటివి వచ్చినట్లయితే పిల్లలకు కూడా సులువుగా ఇవ్వడానికి పేరెంట్స్ కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వాడుతున్నటువంటి సాధనాల ద్వారా మాత్రమే ఈ సోషల్ మీడియాను నియంత్రించడం అనేటువంటిది కొంచెం ఆచరణలో కష్టసాధ్యమే. అది ఎవరు అంత ఈజీగా అనట్లేదు. క్రమక్రమంగా అది ఒక రూపాంతరం చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ రకంగా దాని ఒక పునఃసమీక్ష చేసుకొని మళ్ళీ మనం ఏ రకంగా ఫలితాలు మనకు కనబడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కృష్ణ గారు, ఇది కేవలం చట్టపరమైన ప్రకటనగానే మిగిలిపోతుందా అన్న చర్చ కూడా జరుగుతుంది, దీనిపై ఏమంటారు మీరు? ఇది ఒక పరమైనటువంటిదే కాదండి. అందుకనే సమాజంలో ఒక ప్రభుత్వం యొక్క విధానం కావచ్చు, ఒక ప్రభుత్వ ఆలోచన మనకు ఆచరణ సాధ్యం కావాలి అనుకున్నప్పుడు అది ప్రజల్లో అవగాహన పెంచాలి, ప్రజల్లో అవగాహన పెంచుకోవాలి కూడా. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యతనే కాదు, సమాజంలోనేటువంటి అందరి యొక్క బాధ్యత. భవిష్యత్తు తరాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, కంటి చూపు కోల్పోతూ, ఏకాగ్రత కోల్పోతూ, తమ యొక్క సృజనాత్మకతను కోల్పోతూ విలువైన సమయాన్ని మొబైల్స్కి అడిక్షన్స్ అయిపోతుండడం, ఆ మొబైల్స్కి అడిక్షన్ కావకుండా విపరీతమైనటువంటి సామాజిక ధోరణులకు సంబంధించినటువంటి అడల్టరీ కంటెంట్ విషయంలో కావచ్చు, పిల్లల్లో లేనిపోని భయాందోళనను కలగజేస్తున్నటువంటి సందర్భంలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, తల్లిదండ్రులు, ఇలా అందరూ సమాజంలో సామాజిక చైతన్యంతో దాన్ని కృషి చేసినప్పుడు మాత్రమే అమలవుతుంది తప్ప చట్టం తీసుకొచ్చినంత మాత్రాన ఈ పథకమే కాదు, ఈ ఆలోచనే కాదు, ఏది కూడా పూర్తి స్థాయిలో అమలవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా
ప్రభుత్వాల యొక్క ఆలోచనకు ప్రజల సహాయ సహకారాలు తోడ్పాటు కనుక అందించినప్పుడు మాత్రమే ఈ చట్టపరంగా వచ్చినటువంటి నియంత్రణకు సామాజిక నియంత్రణ తోడైతే ఇంకా దీన్ని అదుపు చేయడం పెద్ద సమస్య కాదు. కానీ కేవలం ఆ ప్రభుత్వాలు చేసినాయి, కంటెంట్ వస్తూనే ఉంది అన్నప్పుడు సమాజంలో అన్ని వర్గాల ఏజ్ ప్రజలు వాడుకునేటప్పుడు కొంత ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇలా అన్ని రకాల సంస్థలు కలిసి పనిచేసినప్పుడు ఇది కేవలం చట్టరూపమే కాదు, ఆచరణలో కూడా సాధ్యమయ్యేటటువంటిది విషయము మనం అందరము రాబోయే రోజుల్లో చూడడానికి ఆస్కారం ఉంది. నేనైతే ఇది ఒక మొదటి మెట్టుగా సామాజిక మాధ్యమాల నియంత్రణకు ఇవాళ కొన్ని రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తీసుకున్నటువంటి స్టెప్పులు ఒక మొదటి స్టెప్గా చూస్తున్నాను. నియంత్రణ, ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగిపోయింది కాబట్టి నియంత్రించడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కేంద్రం కూడా ఈ ఆలోచనకు తోడ్పాటుగా ముందుకు వెళ్ళే ఆలోచన చేస్తూ ఉండడం కూడా ఇంకా మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ పరిశోధనల ద్వారా మరింత వేగవంతం చేసి ఈ చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా చేసే విధంగా చేయడం ద్వారా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు డిజిటల్ టెక్నాలజీ అంటూ కూడా ప్రతిదీ మనం యూపీఐ కానీ అన్నీ కూడా డిజిటల్గా చేయాలని చెప్తున్న క్రమంలో ఏదైతే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పిల్లలతో పాటు పెద్దవాళ్ళలో కూడా అసలు ఇంటర్నెట్ లేనిది, సోషల్ మీడియా లేనిది ముందుకెళ్ళలేని పరిస్థితి. ఇది పెద్దవాళ్ళలో కూడా ప్రభావం పడుతుంది. నిద్ర లేని సమస్యలు, చాలామంది మొబైల్ ఫోన్ చూస్తూ నైట్ అంతా అసలు నిద్రనే పోరు. దీనిపై ఏం చెప్తారు? అసలు పెద్దవాళ్ళ కూడా మానసిక సమస్యలు వస్తున్నాయి దీనివల్ల. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపై ఏదైనా చర్యలు తీసుకుంటే మీరు చెప్పింది చాలా వాస్తవం అండి. వాళ్ళ చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్నెట్కు తెలియకుండానే అడిక్ట్ అయిపోతున్నారు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను సరదాగా, ఈ ఇంటర్నెట్లో ఈ షార్ట్ వీడియోస్ చూడడానికి వారి మొబైల్లో ఈ ఫింగర్ ఏదైతే ఇలా కదులుతూ ఉంటుందో దాన్ని మెజర్ చేస్తే ప్రతిరోజు దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర జరిగేంత దూర ప్రయాణం వీడియోలో ఈ ప్రత్యేకంగా షార్ట్ వీడియోస్కి అడిక్ట్ అయిపోయి, అంటే ఒక 10 సెకండ్స్ కన్నా ఎక్కువగా అది ఆనందం ఇచ్చే విషయమైనా, విజ్ఞానం ఇచ్చే విషయమైనా, వినోదాన్ని ఇచ్చే విషయమైనా, ఏ రకమైనటువంటిది కూడా కేవలం ఒక 10 సెకండ్ల షార్ట్ వీడియోస్ ద్వారా ఇవాళ యువత కావచ్చు, పెద్దవాళ్ళు కోరుకుంటున్నారు. మనం వర్క్ చేసే సమయంలో కూడా చాలామంది పని వదిలేసి షార్ట్స్ చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సమయాన్ని వృధానే కాదు, సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఇవాళ యువత కూడా, అంటే కేవలం స్కూల్ పిల్లలే కాదు, యువత ప్రధానంగా కూడా ఈ సమస్య పైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. వారికి ఎక్కడ టైంపాస్ కాకపోతే మొబైల్ తీసేసుకొని, మొబైల్లో ఇంటర్నెట్ కూడా ఈ కాలంలో చాలా చౌకగా మారిపోవటం, దానితో ప్రతిరోజు ఈ వినియోగం అనేది, మీరు మొబైల్లో స్క్రీన్ టైం అనేది వస్తుంది. స్క్రీన్ టైం అనేది చూస్తే సాధారణంగా ప్రతి మొబైల్లో కూడా అనేక అధ్యయనాల రూపాల్లో మనకు తెలియజేస్తుందంటే సగటున 6 నుంచి 7 గంటల సమయాన్ని మనము మొబైల్లో స్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అది వీడియోలు చూడడం కోసం కావచ్చు, లేదా న్యూస్ చూడడం కోసం కావచ్చు, వినోదం కోసం కావచ్చు, లేదా విజ్ఞానపరమైనటువంటి విషయాలు నేర్చుకోవడం కోసం కావచ్చు. మొత్తానికి స్క్రీన్ టైం అనేటువంటిది జీవితంలో ముఖ్యమవుతుంది. అంటే పడుకునేటప్పుడు చివరిగా మనం ఉపయోగించే వస్తువు ఏది అంటే మొబైల్. లేవగానే వాడే మొదటి వస్తువు ఏదంటే మళ్ళీ మొబైల్. ఇవాళ మొబైల్ అనేటువంటిది మన జీవితాల్లో నిత్య ప్రాధాన్యం అయిపోయి, అది కెమెరాలో ఫోటోలు తీయాలన్నా, వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా, చూడాలన్నా, ఇదంతా కూడా ఈ యొక్క ఇంటర్నెట్ సౌలభ్యం అనేటువంటిది విపరీతంగా దాన్ని ప్రయోజనాలకు వాడుకునే కన్నా కూడా నిష్ప్రయోజనాలకు లేదా నిరుపయోగంగా సమయాన్ని గడపడం కోసం చేస్తున్నారు. కాబట్టి ఇది పెద్దవాళ్ళలో కూడా కొంత నియంత్రణ తీసుకురావడానికి అవసరం కూడా కనబడతా ఉంది. ఈ అడిక్షన్ ఏదైతే ఉందో, అందుకనే ప్రభుత్వాలు నియంత్రణ కన్నా కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు కూడా వీటిపైన పెద్ద ఎత్తున ప్రజలు ఏ రకంగా సమయాన్ని గడుపుతున్నారు, ఆ గడిపే సమయం ద్వారా వారు విలువైన సమయం ఎంత కోల్పోతున్నారు, దాంతో పాటుగా ఎంత స్ట్రెస్కు లోనవుతున్నారు, మానసికంగా ఎన్ని ఇబ్బందులకు అయ్యే అవకాశాలు ఉన్నాయనేటువంటి పరిశోధన అంశాలను విరివిరిగా ప్రజలకు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కావచ్చు,
రకరకాల మీడియాల ద్వారా కనుక ఒక ప్రచారాన్ని కల్పిస్తే కొంతమేరకైనా ఈ యొక్క అడిక్షన్ ఇటు పిల్లల్లోనూ కావచ్చు, యువతలో కావచ్చు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కానీ డిజిటల్ వినియోగాన్ని తగ్గించడానికి ఆస్కారం లేదు. రోజు రోజుకు వేగంగా పరిణామం చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో మనకు డిజిటల్ వ్యవస్థ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. కాకపోతే అవసరం మేరకు వాడటం అనేటువంటిది ముఖ్యమైనది. అవసరం మేరకు వాడుతున్నామా, అవసరానికి మించి వాడుతున్నామా, ఆ పరిమితి ఏదైతే మనం స్వీయ నియంత్రణ ద్వారా విధించుకోగలుగుతామో అప్పుడు ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ఎప్పుడైతే స్వీయ నియంత్రణ ఉండదో అప్పుడు ఈ యొక్క దుష్ప్రభావాలు ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ కృష్ణ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ఏదైతే ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పిల్లలు సోషల్ మీడియా నిషేధం అనేది అటు ప్రభుత్వాలతో పాటు ఇంట్లో పేరెంట్స్ కూడా కొంత మేరకు తగ్గిస్తే బెటర్గా ఉంటుంది. చూద్దాం ఇలాంటి ఆంక్షలు ఎంతవరకు ముందుకెళ్తాయి అనేది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.